ఆ సూర్యభగవానుడికి గోధుమ నూకతో కానీ బియ్యంతో కానీ చేసి పెట్టొచ్చండి ప్రసాదం. పాల పొంగిలండి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఈరోజు మనం రథసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, బెల్లం, పెసరపప్పు, కాస్త నెయ్యి తీసుకుంటే చాలండి. ఒక కప్పు బియ్యం అయితే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలండి. ఇప్పుడు అది పక్కన పెట్టి పక్కన మనం ఒక గిన్నెలో పాలు తీసుకోవాలండి. ఒక కప్పుకి నేను హాఫ్ లీటర్ కంటే ఎక్కువే పట్టాయి పాలు. అవన్నీ పాలల్లో ఉడకడం కనుక కొంచెం చిక్కటి పాలు అయితే మనం కాచుకొని ఉంచుకుంటే బెటర్ అండి. అవి కాగినాయి ఇక్కడ నాకు, అవి పెట్టాను. మళ్ళీ కొంచెం పొంగు రావాలనేసి కొద్దిగా కాగిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పెసరపప్పు కలిసిన దాన్ని ఇందులో వేయాలండి. వేస్తే మూత పెడితే చక్కగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే చూస్తూ ఉండాలి, లేదంటే పొంగిపోతుందండి. కుక్కర్లో వేయొచ్చు, బట్ దీనికంటే ఇలా ఇత్తడి గిన్నెలో చేస్తేనే బెటర్ అండి. మనకి ప్రత్యక్ష దేవుడు కదా సూర్యభగవానుడు, ఆయనకి ప్రత్యేకమైన రోజు రథసప్తమి. ఆ రోజు ఇలా పాలతో కనుక ప్రసాదం వండి పెడితే మనని ఆయన సంవత్సరం అంతా చక్కగా చూస్తాడండి. ఆయన చూపులకి మన హెల్త్ బాగుంటుంది, ఐశ్వర్యం అన్నీ వస్తాయండి. మనం తీసుకున్న కప్పు కంటే కొంచెం పెద్ద కప్పు బెల్లం వేయాలండి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసి ఇంకా తీసి దాన్ని మనం గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకుని బయట నెయ్యి వేయాలండి. అవి మర్చిపోయా నేను. చక్కగా నెయ్యి వేస్తేనే బాగుంటుంది అది. డ్రై ఫ్రూట్స్ అస్సలు వేయొద్దండి సూర్యుడికి పెట్టే ప్రసాదంలో. ఇంకా దాన్ని తీసి నివేదన చేయడమేనండి. ఒకసారి చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు. ఆ సూర్యభగవాని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ట్రై చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.